అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ రోడ్లో గల సీఎం రోడ్ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాము. సో ఈ ఏరియాలో పట్టపగలే దొంగతనానికి చోరీకి పాల్పడ్డ ఒక వ్యక్తిని అయితే సంబంధిత యజమానులు ఏదైతే వాళ్ళ స్కూల్కి అంటే చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించేసి మళ్ళీ వాళ్ళని తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో మళ్ళీ వచ్చే టైంకి ఎవరైతే సదరు దొంగ ఎవరైతే ఉన్నారో పట్టపగలే ఇంటిని అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఇంటికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు లేరు అని చెప్పేసి ఒక ప్రాథమిక సమాచారంతోనే ఒక రెక్కి నిర్వహించి మరి ఈ దొంగతనాలు అయితే జరుగుతున్నాయి అనేది మనము నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు ఇన్సిడెంట్స్ మన సుమన్ టీవీ అయితే చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే సదరు దొంగ ఎవరైతే ఉన్నారో ఆ దొంగ ఈ గేట్ని దుంకేసి లోపలికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత తను చేయవలసిన పని ఏదైతే ఉంటుందో బంగారం కావచ్చు, నగదును అపహరించాలనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ ఉంటుంది. వాళ్ళు వచ్చిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకొని బయటకు వెళ్ళే టైంలో ఒక సినిమా రేంజ్లో ఎవరైతే మనం సినిమాలో చూస్తూ ఉంటామో ఎవరైతే మనకి యజమానులు ఎటన్నా ఊరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడము, వచ్చిన టైంలో ఆ దొంగ మళ్ళీ వాళ్ళకి తిరిగి ప్రత్యక్షం కావడము, అట్లాంటి ఇన్సిడెంట్ అయితే నిన్న కనబడ్డది. ఎవరైతే సదరు యజమాని వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకొని తిరిగి వచ్చే టైంకి వాళ్ళు ఎవరైతే లోపల ఉన్న దొంగ అదే ఇంట్లో నుంచి ఒక కత్తిని పట్టుకొని బెదిరించి నేను పారిపోవాలని చెప్పేసి ఆయన యత్నించిండు అనేది తెలుస్తూ ఉంది. సో యజమానులతో మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు నిన్న ఎవరైతే సదరు దొంగతనానికి వచ్చిన దొంగ గురించి మాట్లాడుకుంటే ధర్మపురి హిల్స్ నుంచి అతన్ని ఆయన దొంగతనం చేసుకోవడానికైతే వచ్చిండనేది తెలుస్తూ ఉంది. ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లోనే ఎవరైతే సదరు దొంగతనం చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈ కమ్ము కట్టేసి ఆయనకి దేహశుద్ధి చేసిరు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎవరైతే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ అంటే అట్లాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా పోలీసు అధికారులకు ఒక సమాచారం అయితే ఇవ్వండి. మేము వేరే సైడ్ వెళ్తూ ఉన్నాము, తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాము, లేకపోతే ఏదైనా పని మీద మనం పని నిమిత్తం బయటకు వెళ్తున్నాము అని చెప్పేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము పెట్రోలింగ్లో భాగంగా మేము వచ్చినప్పుడు డెఫినెట్లీ మీ ఇంటి పైన కూడా ఒక కన్నేసి ఉంచాం అనేది చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇక్కడ యజమానులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. భయ్యా ఆ బోలియే కబ్ ये इंसिडेंट? ये 3:30 पौने 4 बजे के टाइम पे हुआ। ओके, कैसे हुआ फिर वो? ये बच्चों को मैसेज स्कूल से लाने जा रहे थे। जब घर पे कोई भी नहीं था उसका फायदा उठा के गेट पे से चढ़ के सामने का रूम तोड़ दिया, वो ताला तोड़ दिया, अलमारी का लॉक था उसको वो भी तोड़ दिया। ओके, तोड़ देके आप आने के बाद उन्हें कत्ती लेके थोड़ा बच्चों को चाकू लेके बता रहा था, बच्चे के गले का चाकू लगा दिया था, छोटे बेटे को। तो ये पूरे गले वाले मिलके उसको पकड़ के यहाँ पे बन के डाले। जब उसके बाद इंफॉर्मेशन पुलिस वाले को दिए, जब पुलिस वाले आके एक्शन लिए उसको। तो कंप्लेन उन्हें पुलिस वाले क्या बोले? ऐसा हुआ बोले तो पुलिस वाले एक्शन लेते बोले उसके ऊपर। तो ऐसे चोरी से बहुत हो रहे, जनों को क्या बोलते इसके बारे में? सारे घर में भी ऐसी चोरी हो रहा, उसके लिए एक्शन लेना चाहिए पुलिस को, थोड़ा अलर्ट रहना चाहिए पुलिस वालों को। यहाँ पे तकरीबन दो जगह चोरी पहले हो चुकी है यहाँ पे, क्योंकि मेरे घर पे तीसरी बार हुआ है। यानी कि पहले वो हमारे घर के सामने गली में हुआ, ये पीछे गली में हुआ, उसके बाद मेरे घर के पास हुआ। उसका नाम क्या है? उसका एड्रेस उन्हें किधर से आया बोल के कुछ कहाँ बोल रहा था वो, पूछे तो उसको डेली फार्म धर्मपुरी बोल रहा था। अच्छा, पुलिस क्या क्या चोरी किया उन्हें? सोना और पैसे तो थे, कुछ पैसे भी चले गए, थोड़े पैसे मिले, थोड़े पैसे नहीं मिले। सोना कितने रहता था इधर? रहता 1.5 तोले उतना रहता। अच्छा, సో ఇది అంటే మొత్తానికి ఏదైతే మనకి సీఎం రోడ్లోని ఒక ఇంట్లో కూడా దాదాపు చోరీ అయితే చాలాసార్లు కూడా జరిగింది. గతంలో కూడా 2-3 సార్లు ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో పోలీస్ అధికారులు ఒక పెట్రోలింగ్ వ్యవస్థ అనేది సరిగ్గా నిర్వహించినట్లయితే డెఫినెట్లీ ఇట్లాంటి దొంగతనాల పట్ల అయితే కొంచెం అరికట్టే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనకి నిన్న ఆ దొంగతనం చేసిన సదరు వ్యక్తికి సంబంధించిన వీడియో కూడా మన సుమన్ టీవీ ఫ్రేమ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. చితకబాదిన తర్వాత ఈ కాము కట్టేసి ఆయనని చాలా వరకు ఇక్కడ చితకబాదిన తర్వాతనే పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే పోలీస్ అధికారులు వచ్చిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పట్టపగలే దొంగతనాలు జరగడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం
పోలీస్ అధికారులు అసలు ఏం చేస్తున్నారు, అసలు ఈ దొంగలు అనేటోళ్ళు రోజుకి 2-3 ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి నిజామాబాద్ పట్టణంలో. ఒక గల్లీలో కాకపోతే ఇంకో గల్లీలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన అయితే చాలా మంది భయపడుతున్నారు. ఒకవేళ ఇంటికి తాళం వేసి బయటకు పోవాలంటేనే చాలా మంది భయపడుతున్నాము అని చెప్పేసి నిజామాబాద్ పట్టణ వాసులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్ నుంచి.